ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచుండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను మనము శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటను మనం శ్రద్ధగా వింటామో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనము హెచ్చించబడతామని గొప్ప వాగ్దానము దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న మనుష్యులు దేవుని మాటను విని ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించలేకపోవటానికి కారణం దేవుణ్ణి నమ్మకపోవడమే. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఈ లోక భోగాలకి సుఖాలకి దూరంగా ఉండాల్సి వస్తుందేమోనన్న అపోహతో దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటాం. ఇలాంటి అపోహనే ఏదేను తోటలో హవ్వకు కలిగించింది సాతాను. దేవుని ఆజ్ఞను ధిక్కరించి పండు తింటే దేవతల్లా మీరు వెలిగిపోతారు అని చెప్పి భ్రమ పెట్టింది. వాస్తవాన్ని మరుగుపరిచి భ్రమల్లో బ్రతికేలా ప్రతి ఒక్కరిని పురికొల్పటమే సాతాను చేస్తున్నటువంటి పని. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్తుంటే సాతాను మాత్రము నీవు దేవుని మాట వింటే దేవుని మీద ఆధారపడితే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నిటికీ దూరమై ఈ భూమి మీద అందరికంటే తక్కువ దానవుగాను తక్కువ వాడిగా అయిపోతావని భ్రమింపచేసి దేవుని మాట వినకుండా చేస్తూ ఉంటుంది. దేవుని మాట వింటే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాడో ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదివితే మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. మనిషి దేవుని వలన కాకుండా తన స్వశక్తితో ఆ స్థాయికి ఎదగాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ ఆ స్థాయి సంపాదించుకున్నా అది స్థిరంగా ఉంటుందన్న నమ్మకము లేనే లేదు. ఎందుకంటే ఇది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు లాంటిది. గాలి వచ్చెను, తుఫాను వచ్చెను, ఆ ఇల్లు ఏమైపోయిందంటండి? కూలిపోయింది. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆ స్థాయి కూడా పడిపోతుంది. దేవుని మాట వినకపోతే మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయో 15 నుండి 28 వచనాలు మనం చదువుకుంటే చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. చాలామంది క్రైస్తవులు చాలా భక్తిగా ఉన్నట్లు కనపడుతూ ఉంటారు, కానీ దేవుని మాట ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ని చదవక దేవుణ్ణి అర్థం చేసుకోలేక మన సొంత ఆలోచనల ప్రకారము జీవిస్తూ మన ఆలోచనలకు అనుగుణంగా దేవుడు మనకు మేలు చేయాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పినట్లు చేయటం కష్టమని మనము చెప్పినట్లు దేవుడు చేయాలంటే దేవుడు అంత పిచ్చోడేమీ కాదు. మాట విననందువలన వచ్చేటువంటి శిక్ష నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి మనం చేసే ప్రార్థనల కంటే ఇచ్చే కానుకల కంటే దేవుని మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకుంటేనే దేవుడు సంతోషిస్తాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకోవడానికి నీవు సిద్ధమైతే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. అట్టి కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీ శ్రేష్టమైన నామమునకు నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ప్రవ్వా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారము జీవించేలా మాకు సహాయమును దయచేయండి. అనుక్షణము అనుదినము నీ మీదనే ఆధారపడేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామమున అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.